మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కలలను సాకారం చేసే దిశగా రియల్ ఎస్టేట్ సంస్థలు కొనసాగాలని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కోరారు. ఆదివారం గుంటూరు సమీపంలోని డోకిపరు వద్ద ఎలైట్ ఇన్ఫ్రా వారి స్కై సిటీ ప్లాట్స్ బ్రోచర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, గుంటూరు నగర ప్రముఖులు, పలు రియల్ ఎస్టేట్ సంస్థలకు చెందిన వారు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడారు. ఇది అన్ని అప్రూవల్స్ పర్ఫెక్ట్గా ఉండి ప్రజలు దీనిలో పర్చేజ్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు ప్రామిస్ చేసినట్టుగా బ్రోచర్లో చూపించినట్టుగా చక్కటి సౌకర్యాలన్నింటినీ అందజేస్తే అది మరింత సంతోషాన్ని ఇస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ డెరా అప్రూవల్ ఉండాలి. అదేవిధంగా అన్ని పరిపాలన అనుమతులు ఉండాల్సిన బాధ్యత వీరి మీద ఉందని చెప్పి తెలియజేస్తాను. నేను 100% పాళ్ళు ఇటువంటి ప్రోగ్రామ్స్కి రాను. ఎందుకు రానంటే వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వీళ్ళంటే వీళ్ళు కాదు నా ఉద్దేశం. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చేసే పనులన్నీ కూడా ఇంతే. 190 మంది మనం అందమైన బ్రోచర్లు వేసి మనల్ని మభ్యపెట్టి చాలా బ్రహ్మాండంగా ఉంటుందని భావించి చేస్తే ఆ తీరా చూస్తే ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది చెప్తారు. మనం అమ్మిస్తారు మనలతో అమ్ముకుంటారు. కానీ మనకు ఆ సౌకర్యం లేదు. ఎందుకంటే మనకు నిజంగానే ఎయిర్పోర్ట్ మన నియోజకవర్గంలో రాబోతుంది. నియోజకవర్గం పూర్తి స్థాయి అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే 3 సంవత్సరాల్లో చాలా ఎక్కువ జరుగుతాయి. కానీ నేను నిర్వాహకులకి, మరి ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్స్, ఎలైట్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు ఏదైతే చెబుతున్నారో అది కానీ మీరు అమలు చేయకపోతే అమలు చేపించే పూచి నాది. ఎందుకంటే నేను ఊరుకోను, ఖచ్చితంగా దాని మీద గట్టిగా ఉంటాను. ఏమాత్రం డీవియేషన్ ఉన్నా సరే ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్ళదని కూడా గుర్తు చేస్తున్నాను. అటువంటి నమ్మకాన్ని, అటువంటి ఆలోచన పెట్టుబడిగా రియల్ ఎస్టేట్ వాళ్ళు చేస్తున్నప్పుడు మీరు ఆ హామీల్ని, ఏదైతే కళ ఉంటుందో ఆ కళను నెరవేర్చడంలో మీరు బాధ్యత తీసుకోవాలి. తీసుకుంటామని బొమ్మలు వేసి చూపిస్తున్నారు. ఆ బొమ్మల్ని నిజం చేయాల్సిన బాధ్యత ఉంది. అది నా ఉద్దేశం. అటువంటి ఆలోచనతో ముందుకెళ్ళండి. ఎటువంటి పరిస్థితుల్లో మీకు సపోర్ట్ ఉంటుంది. అందులో ముందుకు వెళ్ళలేదా నా సపోర్ట్ ఖచ్చితంగా ఉండదని కూడా చెబుతున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ఉండదు. అందుకనే నేను 99.9% రియల్ ఎస్టేట్ వెంచర్లు ఓపెనింగ్కి రాను. ఎందుకంటే ప్రజల కళల్ని నిర్వీర్యం చేసే హక్కు మనకు లేదు. వాళ్ళని నాశనం చేసే హక్కు మనకు లేదు. మన వ్యాపారం కోసం ఎదుటివాడి కళల్ని నాశనం చేయటం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదు. అది మంచి విధానం కాదని తెలియజేసుకుంటూ, అలాంటి వాతావరణం ఇలాంటి ప్రాజెక్ట్స్ వాళ్ళు చేయరని నేను భావిస్తూ, అది ఏదైనా వస్తే ప్రభాకర్ని పట్టుకుని గట్టిగా నిలదీసి ఎటువంటి పరిస్థితుల్లో ఈ సౌకర్యాలన్నీ రప్పించే పూచి చేస్తానని మాటిస్తూ, మరి నన్ను పిలిచినందుకు, మమ్మల్ని గౌరవించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఐ విష్ యూ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ సక్సెస్ అని. ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ కూడా మాట్లాడారు. స్కై సిటీలో ప్లాట్స్ కొన్న వారికి సౌకర్యవంతమైన జీవితానికి కావలసిన అన్ని సదుపాయాలు కల్పిస్తామని, కస్టమర్స్ నమ్మకాన్ని నిలబెడతామని ఆయన చెప్పారు. ఇప్పుడు రాజధాని ప్రాంతం మంది కాబట్టి రాజధానికి అనుకూలమైన ప్రాంతం ఏదనేది మేమందరం కూడా ఆలోచించిన తర్వాత ఈ పేరేచర్లు అనేది వ్యాపారానికి, రేపు రాజధానికి అనుకూలంగా అనేక రకమైనటువంటి, ఇప్పుడు హైదరాబాద్ హైవేకి కానీ, అనంతపురం హైవేకి కానీ, ఓఆర్ఆర్ఆర్ కానీ రాజధానికి దగ్గరగా, రేపు ఫ్యూచర్లో దగ్గరగా ఉన్నటువంటిది, అతి తక్కువ రేట్లో ఉన్నటువంటి భూమి ఏదన్నా ఉందంటే ఇది పేరేచర్ల గ్రామం. ఇది అనుకూలమైన గ్రామం అని చెప్పేసి ఈ డోకిపరు గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. దీనికి మేము ఏదైతే ఈ రోజున మేము బ్రోచర్లో ప్రకటించామో ఏమేమి ఇస్తామని చెప్పేసి 60 అడుగుల రోడ్లు, 40 అడుగుల రోడ్లు ఏదైతే మీకు ఇస్తామని చెప్పామో అవన్నీ కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీలతోటి, పక్కా డ్రైనేజీ సిస్టమ్ తోటి, అలానే ఏదైతే పవర్ కానీ 2 ఫేస్ 3 ఫేస్ పవర్ కానీ అనేక రకాలుగా ఇది రోడ్ కనెక్టివిటీ ఒకటి, అలానే ఆహ్లాదకరమైన వాతావరణం, గుంటూరు సిటీకి దగ్గరగా, రాజధాని దగ్గరగా అనేక రకాలుగా ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా, స్వీట్ వాటరు, గ్రావెల్ కూడా
మరి రెడ్ చాయ్ కాబట్టి ఇక్కడ మొక్కలు కానీ ఏదైనా కానీ ఈజీగా ఉంటుంది పెంచుకోవడానికి కూడా అనే విధంగా ఇటువంటి మంచి ఇన్ఫ్రాని మేము డెవలప్ చేయాలని చెప్పేసి దీనికి అనుగుణంగా అనేక ప్రాజెక్టులు కూడా మున్ముందు తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మా డైరెక్టర్ బృందం అందరూ కూడా మీ అందరం కూడా కలిసి దీన్ని పోస్ట్ ప్రాజెక్టుగా స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి మీ అందరూ కూడా ఆశీస్సులు కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మీ అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి మేము కోరుకుంటూ